హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ 'దరికి రావా చెలి'. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం ఎందుకు, కథ ఏంటో చూద్దామా? 'దరికి రావా చెలి' 53 ఎపిసోడ్. అపర్ణకు ఆర్యతో మాట్లాడిన తర్వాత ఇందాకంత బాధ మనసులో లేదు. నైట్ డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకొని రేపటి నుంచి ఆఫీస్లో ఎలా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటే నీల్ గుర్తుకొచ్చాడు. నీల్కి ఎంత దూరంగా ఉందామనుకుంటే అస్సలు కుదరటం లేదు. రేపటి నుంచి ఆఫీస్లో ఏం చేస్తాడు అని అనుకుంది. అంతలోనే అతను ఆఫీస్లో పని చేసే స్టాఫ్, అంతే, అలా చూడాలి. అంతేకాని చెల్లి భర్త ఇంకేదో అనేది మనసులోకి రాకుండా చూసుకోవాలి అనుకొని ఆర్య గురించి ఆలోచిస్తూ పడుకుంది. నీల్ బార్లో కూర్చొని తాగుతూ, నాకేది కావాలనుకుంటే అది అసలు నాకు దక్కదు, అదేంటో నాకు అర్థం కాదు శరత్ అని తాగుతూ అన్నాడు. ఇప్పుడు ఏమైంది నీల్, నీకేం దక్కలేదు అని శరత్ తాగుతూ అడిగాడు. ఈరోజు ఆఫీస్లో చూసావు కదా ఏమైందో. ఆర్య గారు తన భార్యను తీసుకువచ్చి తన ప్లేస్లో తన భార్యామణి గారిని కూర్చోబెట్టారు. ఆయన వైఫ్ని కాకుండా నిన్ను చేస్తారా ఏంటి అని నవ్వాడు శరత్. చేస్తే తప్పేంటి, నాకన్నీ తెలుసు, పైగా నేనెవరో తెలుసు, అయినా కూడా నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు అన్నాడు. ఇది కూడా నీ మంచిగా అనుకో నీల్, నువ్వు ప్రేమించిన అమ్మాయి రోజు చూసుకోవచ్చు కదా అన్నాడు. శరత్ అలా అనగానే షాక్ అయి, నేను ప్రేమించానని నీకెలా తెలుసు అని అడిగాడు నీల్. శరత్ ఏమన్నాడో గుర్తుకు వచ్చి, అలా అన్నానా, ఏదో అనబై ఏదో అన్నాననుకుంటా నీల్, తాగింది బాగా తలకు ఎక్కినట్లుంది, అందుకే ఏం మాట్లాడుతున్నానో తెలియక వాగాను, కానీ ఇక తాగింది చాలు, వెళ్దాం పదరా అన్నాడు. అప్పుడేనా శరత్, ఈ కొంచెంసేపు ఉండు వెళ్దాం. ఏంటి ఉండేది, రేపు అసలే ఆఫీస్కి వచ్చేది లేడీ బాస్, లేట్ అయితే ఏమైనా అంటారేమో అని అన్నాడు శరత్. నీల్ నవ్వుతూ, నువ్వు అపర్ణకు భయపడుతున్నావా, తను ఏమైనా ఆర్య సార్ల సీరియస్ పర్సన్ అనుకున్నావా, కాదు, తనకు అసలు గట్టిగా మాట్లాడటమే రాదు, ఇక మనల్ని ఏమంటుంది, నువ్వు భయపడాల్సిన పనే లేదు శరత్ అన్నాడు నీల్. సరే, ఇప్పటికే ఎక్కువైందిరా, వెళ్దాం అని చెప్పి నీల్ని బయటికి తీసుకొచ్చాడు. శరత్, నన్నెవరూ పట్టించుకోవటం లేదు, నేను కూడా వాళ్ళ కుటుంబంలో వాడిని అనే విషయం మర్చిపోయారు అని అన్నాడు. అదేమీ లేదులేరా, నువ్వు నోరు మూసుకొని ఉండు అంటూ క్యాబ్ రాగానే క్యాబ్ ఎక్కారు ఇద్దరు. నీల్ శరత్ రూమ్కి వెళ్ళిన తర్వాత నీల్ని రూమ్లో పడుకోబెట్టి అదే గొణుగుతూ పడుకున్నాడు. అపర్ణ పడుకుంది, కానీ పక్కన ఆర్య లేకపోయేసరికి నిద్ర రాను అంటూ మొరాయించింది. అటు తిరిగి ఇటు తిరిగి ఆర్య గురించి ఆలోచిస్తూ ఎప్పటికో కానీ నిద్రలోకి జారుకోలేదు. చాలా లేటుగా పడుకోవటం వల్ల అపర్ణకు మెలకువ రాలేదు. అపర్ణ ఇంకా కిందకి రాకపోయేసరికి తులసికి అపర్ణ రాత్రంతా నిద్రపోయి ఉండదని, అందుకే మెలకువ రాలేదని అర్థమై చంద్రికను పిలిచి అపర్ణను లేపమని చెప్పి పంపించింది.
చంద్రిక అపర్ణ రూమ్ దగ్గరికి వెళ్ళి, "అమ్మాయి గారు లేవండి. మీరు కొత్తగా ఆఫీస్‌కి వెళ్ళాలి కదా!" అని పిలిచింది. చంద్రిక పిలవగానే అపర్ణకు మెలకువ వచ్చి, ఆర్య తనకు అప్పజెప్పిన పని గుర్తుకు వచ్చి లేచి కూర్చొని, "ఆఫీస్‌కి వెళ్ళాలి కదా! లేవకుండా ఇలా నిద్రపోతున్నానేంటి?" అనుకొని లేచి వచ్చి డోర్ తీసి, "లేచానులే, రెడీ అయ్యి వస్తానని" డోర్ వేసుకొని గబగబా వాష్‌రూమ్‌కి వెళ్ళి స్నానం చేసి వచ్చి రెడీ అవుతూ ఉంది అపర్ణ. ఫోన్‌లో మెసేజ్ సౌండ్ అయింది. ఆర్య గారు ఫ్లైట్‌లో ఉంటారు కదా! ఆర్య గారు చెయ్యరు. ఎవరై ఉంటారు అని రెడీ అవుతూ చూసి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే, "గుడ్ మార్నింగ్ అమ్మడు" అని ఆర్యనే మెసేజ్. ఆర్య గారు ఫ్లైట్‌లో ఉండి ఎలా మెసేజ్ చేశారు? కనెక్టింగ్ ఫ్లైట్ కూడా కాదు. ఎక్కడ దిగరు. ఎలా మెసేజ్ చేశారు? అని గబగబా ఫోన్ తీసుకొని ఆర్యకు వాట్సాప్ కాల్ చేసింది. కాల్ రింగ్ అవుతుంది కానీ కట్ అవుతుంది. మళ్ళీ మెసేజ్ వచ్చింది. "అమ్మడు ఫ్లైట్‌లో ఓన్లీ మెసేజ్‌లు మాత్రమే పనిచేస్తాయి" అని మెసేజ్ చేశాడు. "అవునా ఆర్య గారు! నేనింక మీతో నైట్ దాకా మాట్లాడటం కుదరదనుకున్నా." ఆర్య నవ్వుతూ ఉన్న ఇమేజ్ పెట్టి, "నీకు మెసేజ్ చేసి నేను చాలా సేపయింది. నువ్విప్పుడు చూసావమ్ముడు" అన్నాడు. "రాత్రంతా నిద్ర పట్టలేదు ఆర్య గారు. అదే మెలుకువ రాలేదు. నేను పక్కన లేకపోయేసరికి నిద్ర పట్టలేదా అమ్ముడు" అన్నాడు. అపర్ణ మెసేజ్ ఇవ్వటం మర్చిపోయి, అలవాటు ప్రకారం అవును అన్నట్టు తల ఊపింది. మెసేజ్ రాకపోయేసరికి ఆర్య నవ్వుకొని, "అమ్ముడు నువ్వు తల ఊపితే తెలియటానికి నేను నీ ముందు లేను కదా" అని మెసేజ్ చేశాడు. అపర్ణ అది చూసి తల మీద కొట్టుకొని, "మర్చిపోయాను" అని నవ్వుతూ ఉన్న ఇమేజ్ పంపింది. అలా ఆర్యతో చాట్ చేస్తూ ఆఫీస్‌కి రెడీ అయ్యి, "ఆర్య గారు నేను కిందకి వెళ్ళి అత్తయ్య గారికి చెప్పి ఆఫీస్‌కి బయలుదేరతాను" అని అన్నది. "సరే అమ్ముడు" అని వచ్చింది మెసేజ్. అపర్ణ ఒకసారి అద్దంలో చూసుకొని కిందకు వచ్చింది. అందరూ హాల్‌లో అపర్ణ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అపర్ణ కిందకు వచ్చి, "సారీ మావయ్య గారు, కొంచెం లేట్ అయింది" అని అన్నది. "పర్వాలేదులే అపర్ణ" అన్నాడు శరత్చంద్ర గారు. "అత్తయ్య గారు ఇప్పుడు మీకు ఎలా ఉంది?" అని అడిగింది తులసిని. "నేను బాగానే ఉన్నాను కానీ, నువ్వు ఆఫీస్‌లో ఏమీ టెన్షన్ పడకుండా ఉండు. నీకేదైనా అనుమానం ఉంటే మీ మావయ్య గారికి లేకపోతే ఆదిత్యకి కాల్ చెయ్యి" అని చెప్పింది తులసి. "సరే అత్తయ్య గారు, నేను టెన్షన్ పడను కానీ మీరు టైంకి టాబ్లెట్లు వేసుకోండి" అని చెప్పింది. "నేను వేసుకోకపోతే కావేరి ఊరుకుంటుందా?" అని కావేరి వైపు చూసి నవ్వింది తులసి. అందరూ టిఫిన్‌లు చేసి ఎవరి ఆఫీస్‌కి వాళ్ళు వెళ్ళారు. అపర్ణ కారులో కూర్చోగానే ఆర్యకు మెసేజ్ చేసి ఆర్యతో చాటింగ్ చేస్తూనే ఆఫీస్‌కి వెళ్ళింది. శరత్ వచ్చి నీల్‌ని లేపి, "అరేయ్ నీల్, ఈరోజు కొత్తగా ఆఫీస్‌కి మేడం వస్తున్నారు. వెల్కమ్ చెప్పాలి కదా! లేవరా, ఇప్పటికే లేట్ అయింది" అని లేపాడు. "అబ్బా! ఏంట్రా ప్రశాంతంగా పడుకోనివ్వకుండా పొద్దున్నే నీ నాస" అన్నాడు నీల్. "అవునా? అయితే పడుకో, నేను వెళ్తున్నాను" అని శరత్ వెళ్తుంటే, "ఆగరా బాబు, వస్తున్నాను" అని లేచి వాష్‌రూమ్‌కి వెళ్ళి రెడీ అయ్యి బయటికి వచ్చాడు
నీల్. నీల్ వెళ్తూ వెళ్తూ ఫ్లవర్ బొకే తీసుకొని వెళ్దాం అని శరత్ అన్నాడు. అలాగేలే అని బొకే తీసుకొని ఆఫీస్‌కి వెళ్ళారు ఇద్దరు. అపర్ణ కారు ఆఫీస్ ముందుకి రాగానే ఆర్య మెసేజ్ ఏం చేశాడు? అసలు గులాబీ రంగులో ఉండే అపర్ణ ఆర్య మెసేజ్ చదివేసరికి అపర్ణ బుగ్గలు ఇంకా గులాబీ రంగులోకి మారిపోయాయి. ఆర్య గారు ఆఫీస్ దగ్గరకు వచ్చాను అని కారు దిగి ఆఫీస్‌లోకి రాగానే స్టాఫ్ అంతా బొకేలతో వెల్కమ్ అంటూ ఒక్కొక్కరుగా వచ్చి ఇస్తూ ఉన్నారు. అందరూ అయిన తర్వాత అపర్ణ రూమ్‌లోకి వెళ్ళింది. నీల్ ఇవ్వకుండానే అలానే నిలబడి చూస్తూ ఉంటే, "ఏమైందిరా? బొకే ఇవ్వకుండా అలా నిలబడి చూస్తున్నావు?" అని అడిగాడు శరత్. "అయ్యో! అవును కదా! ఏదో ఆలోచిస్తూ మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను" అని అపర్ణ క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు నీల్. "నీ నాటకాలు నా దగ్గర కాదు నీల్. నాకంతా తెలుసు అని నీ నీకు తెలియక నా ముందే వెధవ నాటకాలు ఆడుతున్నావు. కావాలని బొకే ఇవ్వకుండా రూమ్‌కి వెళ్ళాలని ఉన్నావు అని నాకు అర్థమైందిలే కానీ, ఆర్య సార్‌కి తెలిస్తే ఉంటుంది అని అనుకోని సిస్టమ్ ఆన్ చేసుకొని వర్క్ చేస్తూ కూర్చున్నాడు శరత్. నీల్ అపర్ణ రూమ్ డోర్ కొట్టి రెడ్ కలర్ రోజెస్ ఉన్న బొకే తీసుకొని రూమ్‌లోకి అడుగుపెట్టాడు. అపర్ణ ల్యాపీ ఆన్ చేసి ఏదో చూస్తూ ఉన్న అపర్ణ నీల్ రూమ్‌లోకి రావటం చూసి నీల్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంది. నీల్ దగ్గరకు వచ్చి చేతిలో ఉన్న బొకే అపర్ణకిస్తూ "వెల్కమ్ అపర్ణ మేడం" అని అన్నాడు. అపర్ణ ఆ బొకేని చూసి తీసుకోకుండా నీల్‌ని చూస్తూ ఉంది. నీల్ బొకే టేబుల్ మీద పెట్టి కుర్చీలో కూర్చుంటూ, "నువ్వు ఆఫీస్‌లో అడుగుపెట్టగానే నీ బుగ్గలు గులాబీ రంగులో మారి ఉండటం గమనించాను. నేను ఆఫీస్‌లో ఉన్నానని సిగ్గుపడుతూ వచ్చావు కదా అపర్ణ" అని అన్నాడు నీల్. నీల్ పిచ్చివాగుడికి అపర్ణకు కోపం వచ్చి నీల్ వైపు సీరియస్‌గా చూసింది. నీల్ అపర్ణను ఏమీ పట్టించుకోకుండా, "నేను బొకే ఇస్తే నువ్వింకా ఎక్కడ సిగ్గుపడతావని అందరి ముందు ఇవ్వకుండా ఇలా రూమ్‌లోకి వచ్చి ఇస్తున్నాను. ఈ రెడ్ రోజ్ దేనికో గుర్తు నీకు తెలుసు కదా" అన్నాడు. అపర్ణ కోపంతో పైకి లేచి ఆ బొకే చేతిలోకి తీసుకుంది. నీల్ చూసి ఆనందంగా తనిచ్చిన బొకే అపర్ణ చేత్తో తీసుకున్నందుకు ఆనందపడుతూ థాంక్స్ చెప్పబోయాడు. ఇంటర్‌కమ్‌లో నుంచి ఆఫీస్ బాయ్‌ని పిలిచింది. నీల్ కాఫీ చెప్పటానికి ఆఫీస్ బాయ్‌ని పిలిచిందని తెగ ఆనందపడిపోతూ ఉన్నాడు. ఆఫీస్ బాయ్ వచ్చి, "ఏంటి మేడం రమ్మన్నారు?" అని అడిగాడు. ఆఫీస్ బాయ్‌కి బొకే ఇస్తూ, "ఇది ఇందాక బొకేలున్నాయి కదా! అక్కడ పెట్టు. అలాగే ఆర్య సార్ బొకే ఆర్డర్ చేశారంట. అది వస్తే నా రూమ్‌లోకి తీసుకురా" అని చెప్పింది అపర్ణ. అదంతా చూస్తున్న నీల్ మొహం నల్లగా మాడిపోయింది. ఆఫీస్ బాయ్ వెళ్తుంటే పిలిచి, "ఇంకెప్పుడు నా రూమ్‌లోకి నా పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి రానివ్వకు. అర్థమైందా?" అని గట్టిగా చెప్పింది అపర్ణ. "అలాగే మేడం" అని నీల్‌ని చూసి, "సార్ రాండి వెళ్దాం. మేడం వర్క్ చేసుకుంటారు" అని అన్నాడు. నీల్ కోపంగా, "ఎంత పొగరే నీకు? ఈ సీట్ చూసుకునే కదా నెల రోజులుంటావుగా, చూస్తాను" అని మనసులో అనుకొని అపర్ణ వైపు కోపంగా చూస్తూ
బయటికి వెళ్ళాడు. నీల్. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.